యా సిఎస్కే ఒకవేళ గెలిచిందంటే సిఎస్కే కప్ కొట్టే ఛాన్సెస్ ఉన్నాయా ఏమైనా? బికాస్ వికాస్ అన్నట్టు మొమెంటం ఫుల్ గా తగ్గిపోయింది. సిఎస్కే బౌలింగ్ అయితే ఇట్ గాట్ వర్స్ బికాస్ ముస్తఫీ లేడు అండ్ పత్రాన కూడా లేడు. ఫైనల్ అయితే చెపాక్లోనే. సిఎస్కే ఫైనల్ పోయిందంటే బికాస్ మన శివకాశి గాడు పిచ్ అక్కడనే పిచ్చి కూర్చుంటాడు. వీళ్ళు పిచ్ లోనే అక్కడనే కూర్చొని కబడ్డీ తయారేపిస్తాడు. I కబడ్డీ am saying వీళ్ళు if ప్లే CSK to కబడ్డీ. win, if CSK need to Correct. win and secure the second place, need to knock out that KKR in round one so that we can knock out them in qualify too. So we'll play CSK SRH in అరే Chapak ఏ Stadium. ప్లీజ్ We'll టెల్ play మీ, ఆపరా రే ఆపు ప్లీజ్ against టెల్ ఆపరా మీ, రే CSK. ఆపరా ప్లీజ్ టెల్ మీ. ఆపరా. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు. ఆపరా. వీ కెన్ నాకౌట్ అంటే ముగ్గురు ఉన్నారు కేకేఆర్ నాకౌట్ చేయడానికి. ఎవరు నాకౌట్ ఆ, చేస్తాడు? వీ కెన్ నాకౌట్ CSK కేకేఆర్ ఇన్ అంట. ప్లే ఆఫ్స్ అంట. SRH is the If only team C, can knock if out CS, KKR. if CSK win against KKR in qualifier one, if they secured second place, expecting RR to lose to KKR, so KKR will be in qualifier two, where we SRH won against the fourth place, who is maybe third place RR. So we'll knock out KKR. So we'll take revenge against CSK at Chapak. ఒరే This is the నీది ఏ script I'm టీం రా? expecting from Desha. నీది ఏ టీం రా? సిఎస్కే నా SRH. SRH? మీది ఏ టీం సార్? ఏ టీం రా మీది? అరే ఫస్ట్ ఇన్ రా ఏ టీం ఎస్ఆర్హెచ్ రా లో మీది? KKR కి వెళ్ళాం. KKR నుంచి మనీష్ పాండేకి వెళ్ళింది. అదంతా మనీష్ కాదు. పాండే RCB ఫస్ట్ ఎటువంటి ఇండియన్ కి వెళ్ళింది. అరే అదంతా కాదు, ఇంత డిస్కషన్ లో కూడా రెడ్డిమణి గారు హార్దిక్ పాండ్యని తెచ్చాడు చూడు. ఎప్పుడో తెచ్చాడు. యా, ఇక్కడ దొరికావు. మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ అని కొద్దిగా ఎక్కిరించినట్టు హేళన చేశాడు అక్కడ. చేశాడు. ఏదైనా నీ చేసే నీ ఏడుపు వల్లనే రా రే, నీ అది ఏడుపు వల్లనే హార్దిక్ పాండ్యా హేళన ముంబై చేయకు బ్రో. అలా అయిపోయింది. ఓకే టాస్ విన్. హార్దిక్ పాండ్యా మేము బెటరా హేళన చేయకు బ్రో. టాస్ విన్. చేసింగే మామ చూస్ టు ఫీల్డ్ చేసింగే. ఆబ్వియస్లీ రితురాజ్ గారు ఓడిపోతాడు టాస్. 220 ఓడి 210 to 220. ఓడిపోతే ఆర్సీబీ కదరా. ఓకే 220 to 240 ఏంట్రా? ఎంత మరి? 300 చెప్పరా బాబు, అది ఒక్కటే చూడలేదు. అది కూడా నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ చూస్తాం ఎప్పుడో ఒకసారి. ఏంటది? మీ వాళ్ళు ఉంటే చూస్తాం. 300. ఓకే రెడ్డి చెప్పమ్మా. అండ్ బ్యాకింగ్ సిఎస్కే. వద్దురా బాబు, మీ వల్ల మాదండి. కాదు అఖిల్ గడ్ అంటే అవుతుంది. ప్లేయర్స్ టు వాచ్. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దుబే. దూబే దూబే దూబే. నెక్స్ట్ బౌలర్ ఎవరున్నారా సిఎస్కే బౌలింగ్ చేస్తున్నాడు? సింగ్ రా, సమర్జిత్ సింగ్. రే సమర్జిత్ సింగ్ కొత్తగా వచ్చాడు ఆ, కదా. yes. మ్యాచెస్ లో బాగా సమర్జిత్ సింగ్ అచ్చా. మన సమర అంటారు. డాక్టర్ సమరం అనగ్రం మరి. రాజు చెప్పు రాజు నువ్వు. ఆర్సీబీ విత్ విరాట్ కోహ్లీ. అది ఇప్పటి వరకు ఆర్సీబీ ఓడిపోతుంది. రాజు అదే అంటే మొమెంటం వాళ్ళతోనే ఉంది కదా. అరే రావుస్ మొన్న ఇదే అన్నాడు రా, ఏదో టీం కి ఆర్సీబీ వర్సెస్ ఏదో టీం ఉంటే ఆర్సీబీ ఇదే అన్నాడు, ఆర్సీబీ గెలిచింది. రావుస్ కొంచెం మంచి మాటలు అంటారు. ఇప్పుడు ఒక టీం 5 మ్యాచ్లు వరుసగా గెలిచిందంటే 6వ మ్యాచ్ కూడా గెలుస్తుంది అనేది నార్మల్ యూనివర్సల్ అవును. ఫ్లో. ఇది చూడు, ఇది చూపిస్తాను నేను. ఏది ఇందాకే ఇది చూడు, పర్సెంటేజ్ చూసావా? 51 to 49 ఆర్సీబీకే ఎక్కువ ఉంది. బిగ్ బాస్ ప్రెడిక్షన్స్ 51-49 ఇస్తున్నాడు అంటే మళ్ళీ అది హోమ్ గ్రౌండ్ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ కూడా హోమ్ ఉంది. గ్రౌండ్ కాబట్టి అడ్వాంటేజ్. వాళ్ళ హోమ్ గ్రౌండ్ అందరికి అడ్వాంటేజ్ అని అది పక్కన పెడితే అందరికి అడ్వాంటేజ్ ఆడ. ఓకే రాజ్, విరాట్ కోహ్లీ ఇంకా ఇక అంతే ఒకటే. ఒకడే. ఇక వాళ్ళ సైడ్ అంటే దూబే పెట్టుకున్నాం అంటే. బౌలర్ చెప్పు రావు అంటే దూబే వద్దు. వాడు పతిదారు ఉన్నాడు కదా, పటిదారు కూడా వీడిచాడే. పతిదారు కూడా వద్దు. వాళ్ళ సైడ్ ఇంకెవడున్నాడు?
డూడ్ ప్లేయర్ ఆఫ్ CSK, బ్యాట్స్మెన్ CSK. బౌలర్ చెప్పమనింది, జడేజా, ఇద్దరు బ్యాట్స్మెన్ జడేజా. కదా. వాడు ఉన్నాడు కదా, జడ్డు శాంట్నర్, కాదు, ఎవడు? మన న్యూజిలాండ్ శాంట్నర్. పిల్లాడు శాంట్నర్, బ్యాట్స్మెన్. శాంట్నర్. రచిన్, మిచ్చు మిచ్చు మిచెల్. మిచ్చు మిచ్చు మిచ్చల్. హై స్కోరింగ్ మ్యాచ్ అంతే. అంటావు. డూడ్ నిఖిల్ చెప్పమ్మా. I'm very confident that it will be a rain affected match, man. So I Okay. think worst case we'll get Duckworth Lewis chase. వరుణ్ సూపర్ Maybe జైన్స్ విన్ అవుతుంది చాలా అనుకుంటే. చాలా తక్కువ ఓవర్స్ ఉంటాయి అనిపిస్తుంది. సో ఐ థింక్ ఆర్సీబీ విల్ బి చేసింగ్. ఐ థింక్ రుతు టాస్ record, he will lose the toss. RCB will chase. So yeah, I'm obviously backing CSK. అది రైన్ ఎఫెక్ట్ అన్నావు కదా, అది ఎంత రైన్ ఫాల్ పడుతుంది కూడా చెప్పేచ్చు కదా. అదే చెప్పాడు కదా. ఎన్ని సెంటీమీటర్స్ రైన్ ఫాల్ పడుతుంది? లిమిటెడ్ ఓవర్స్ ఉంటాయని చెప్పా. Limited ఇంకా overs అని దీన్ని బట్టి చెప్పాడు. మరి రెయిన్ ఫాల్ కూడా ఎంత పడుతుందని చెప్పు. మ్యాచెస్ అయింది. వాడు జైషా కాదు, వాడు జైషా కాదు. అరే లాస్ట్ 3-4 days నుంచి నైట్ మొత్తం పడుతుంది వర్షం, అవును. 10 గంటల ఓకే, నుంచి. అవునా? ప్లేయర్స్ టు వాచ్ నిఖిల్. డక్వర్త్ లూయిస్ లో ఎవడొస్తాడు? Just Duckworth Lewis లో ఐ థింక్ మన MS దూబేనే. ధోని వచ్చి ధోని. 4 6 Hey, కొడతాడు. ఆపు దూబే. I'm backing Dubé and Santner. ధోని దిగేది. Santner. If Santner is not there, then I'll back Jedu because ball will grip. Because గ్రిప్, రైన్ బాల్ గ్రిప్. నైస్ నైస్. రైన్ Hey, ఇంకేమో? పడితే బాల్ గ్రిప్. అరే రెయిన్ పడితే పిచ్ ఏమైతే చెప్పరా రెండు? స్లో అయిద్దా ఫాస్ట్ అయిద్దా? డ్యాంప్ తెలీదండి. ఉంది. పిచ్ తెలీదు, డ్యాంప్ తెలీదు. అయితే పిచ్ డ్యాంప్ వెట్ అయిద్ది అవుద్ది, వెట్ అవుద్ది. మరి. ఫాస్ట్ ఎలా వస్తుంది బాల్? స్లోగా బ్యాట్ మీదకి వస్తుంది, ఆడుకుంటారు అని చెప్తారు. వాడు చెప్పేది చేతుల దగ్గర జారుతుంది కదా బాల్. అరే రెడ్డి, నువ్వు ఆన్సర్ ఏమని డ్యూ చెప్పాలంటే ఉండదు. డ్యూ ఎలా ఉంటది? పిచ్ అది కవర్ చేస్తారని చెప్పాలి వర్షం పడితే. లండన్ నేను మనం ఒక crazy మాట్లాడుతూ prediction prediction. చేస్తున్నా. చెప్పు. ఆర్సీబీ విల్ విన్ బట్ సిఎస్కే విల్ గెట్ టు ప్లే ఆఫ్స్. ఓ ఓ ఓ ఛాన్స్ ఉంది, ఛాన్స్ ఉంది. నాకు అదే అనిపిస్తుంది అవుద్ది. అంత ప్రెషర్ లాస్ట్ లో కొద్దిగా టెన్షన్ అవుతారు అనిపిస్తుంది లండన్. ఎందుకంటే సో ఇదే ధోని వచ్చి వచ్చేసరికి చూడు 20 hours వరకు జిట్టేస్తాడు. మొత్తం ఓడిపోయినా పర్లేదు, నేను 20 hours ఆడతా అంటాడు. లండన్ నేను కూడా సిఎస్కే విల్ విన్, ఆర్సీబీ విల్ ప్లే ఆఫ్స్ అని పెట్టచ్చా నేను కూడా? సిగ్గు లేకుండా మాట్లాడకు, అది జరగదు. అది జరగదు. ప్లేయర్స్ టు వాచ్. ప్లేయర్స్ టు వాచ్ డుప్లెసిస్ ఆడతాడు అనిపిస్తుంది. కెప్టెన్ అగేన్స్ట్ సిఎస్కే అంటే ఇంకా మనోడు అక్కడి నుంచే వచ్చాడు కదా. ఐఎమ్ హోపింగ్ No way. ప్లే. నెక్స్ట్ No ఇంకెవరున్నారు బౌలర్స్ లో? జడేజా విరాట్ కోహ్లీ వికెట్ తీస్తాడు అనిపిస్తుంది. ఇషాంత్ శర్మ వచ్చి తీసిండు కదా మన అవును. అట్లా జడేజా కూడా వచ్చి తీస్తాడు అనిపిస్తుంది. అదే రాలంట మై ప్లేయర్స్ టు వాచ్. 2 మ్యాచ్లు గెలుస్తుంది 100%. SRH సెకండ్ top పొజిషన్ ఫిక్స్ 2. అయిపోద్ది. SRH top SRH 2. నెక్స్ట్ They 2 will knock మ్యాచెస్ KKR. జీటీ పీబీకేస్ ఇద్దరు చెత్త టీమ్స్. సో ఆ ఇద్దరు పైన వీళ్ళు గెలిస్తే మన సెకండ్ పొజిషన్ సింపుల్ గా. సరే అంటే KKR వర్సెస్ SRH. ఏమో సంజాబ్ కేన్ లేదు. పంజాబ్ ఎలిమినేట్ ఏం లేదులేరా. కదా. ఆడ ఎలిమినేట్ అని I don't రాసారులే want కానీ KKR to దానికి be in final, ఇంకా ఆపేయండి ఇంకా. రాస్తారు బికాస్ ఎలిమినేట్. ఎప్పుడో రాసేసారు రాశారు. eliminate. ఫస్ట్ బ్రాకెట్ పెట్టేశాడు, మళ్ళీ మనం బ్రాకెట్ బ్రేక్ చేయలేము. ద బెస్ట్ థింగ్ ఇస్ ముంబై ఇండియన్ ఫినిషింగ్ బాటమ్ ఆఫ్ ద టేబుల్. Last. and the biggest thing is the richest man in India in the last 4 years didn't even win a IPL trophy. Yeah, last 4 years. We won twice. మరి అది అదిరా. Last సిఎస్కే year టాప్ IPL 2 లో playoffs ఫినిష్ కోసం. చేయడం చాలా కష్టం. లెస్ దాన్ 5% ఛాన్స్ ఉంది సిఎస్కే టాప్ 2 లో. సో టాప్ 2 వచ్చేసి SRH కెన్ ట్రై. ఐ థింక్ దే విల్ ట్రై. దే విల్ బీ ఇన్ టాప్ 2. ఐ థింక్ దే విల్
be the only team who will be knocking out KKR out of this competition. వాళ్ళ బ్యాటింగ్ తో బౌలింగ్ తో కాకపోయినా బౌలింగ్ ఆల్సో SRH is like bowling well. సో వాళ్ళ బ్యాటింగ్ తో KKR ని నాకౌట్ చేస్తారు అని నాకు Because So అనిపిస్తుంది. KKR Q1 లో don't KKR have versus Phillips Salt in SRH. qualifiers. Q1 SRH versus KKR. ఎందుకంటే Finals ఫిలిప్ కదా. సాల్ట్ ఉండదు KKR కి క్వాలిఫైర్స్ కి. దేర్ మెయిన్ షుగర్ డిసడ్వాంటేజ్. తెద్దాం రా. అవును, ఇప్పుడు ఫిలిప్ సాల్ట్ లేకపోతే వాళ్ళ ఓపెనింగ్ ఎవరు వస్తాడు? నరేన్ ఇంకోటి నారాయణ వెంకటేష్ అయ్యర్ ఓపెనర్ కదా వాళ్ళకి. మేబీ ఐఎమ్ నాట్ షూర్. రఘువంశీని పంపిస్తారు. నో రఘువంశీ. రఘువంశీ నితీష్ ఆల్రెడీ రాణా? వన్ పక్కన పెట్టేసి నితీష్ రాణా కానీ మన ప్లేస్ లాస్ట్ మ్యాచ్ లో తీసుకున్నారు. సో ఐఎమ్ థింకింగ్ దట్ ఫ్రమ్ నౌ మనీష్ నితీష్ అన్న. రాణా విల్ బి ప్లేయింగ్. మనీష్ మనీష్ అన్న? అన్న ఇంపాక్ట్ సబ్ ఫైనల్ లో వాడు వస్తాడేమో, వికెట్స్ పడతాయి. SRH మ్యాచ్ తో వస్తాడు. ఫైనల్ ఏందయ్యా? KKR ఫైనల్ ఓడిపోతే వరకు ఎందుకు ఫైనల్. వస్తారు KKR? ఏంట్రా వాడిని నీకు ఫేమస్ KKR వాడిని ఫేమస్ strongest చేసిందే team రా. KKR. KKR 2 Q2 లో మనీష్ పోతుంది. పాండేని ఫేమస్ చేసిందే KKR. KKR మర్చిపోయినావా? ఫైనల్స్ వరకు ముందు He is the వరుసగా first- ఓడిపోవాలి ఒకవేళ. మనీష్ పాండే నువ్వు is the అనేది first అయితే. Indian to score IPL century. In అది KKR. That too while Absolutely. playing for KKR he scored. మెక్కల్లం We are not బ్రాండన్ denying. మెక్కల్లం కూడా హైయెస్ట్ 156 runs వైల్ ప్లేయింగ్ ఫర్ KKR ఫస్ట్ మ్యాచ్. అవునా? క్రేజీ డే. Wait. stats. Manish Pandey scored century in IPL వైల్ హీ ఈస్ ప్లేయింగ్ when ఫర్ KKR. he is in RCB. RCB. When he is in RCB, not That's KKR, wrong not stats. KKR. Statsman Wrong Raj. stats. That's wrong stats. In బ్రాండన్ Stats మెక్కల్లం. the money. same team, Virat Kohli also there. Stats money on the Okay. job. అంటే 1 in 100. వ్యూవర్స్ ఎలా ఆలోచన, వ్యూవర్స్ కి తెలుసా Probability లేదా? Test 0.01. చేస్తున్నాడు. Raz, you 1 in 100 you can't Reddy fool Statsman Redmani. అరే 1 నేను in ఓన్లీ 100. ఫస్ట్ ఇండియన్ టు సెంచరీ అన్న, ఫస్ట్ ఆ ఇండియన్ కేక్ అలాంటోడు KKR లో ఉన్నామని చెప్పు. అలాంటోడు For KKR లో no, ఉన్నాడని but చెప్పు. that's it. అరే, నీ stats half జరుగుతాయి correct, అప్పుడప్పుడు. 50% correct. అరే Okay. వాడు ఫేమస్ అయింది KKR వల్లనే రా. సరే. KKR middle order batsman. Okay. సూర్యకుమార్ ఎలా ఫేమస్ అయ్యాడు, మనీష్ పాండే కూడా అలానే ఫేమస్ అయ్యాడు. బట్ వాడు ఏంటంటే రంజీ ట్రోఫీలో క్లిక్ అయినంత మన ఇంటర్నేషనల్ లో క్లిక్ కాలేదు. రంజీ ట్రోఫీలు ఇండియా బికి కెప్టెన్ గా చేసిన చాలా మ్యాచ్లు. అదే మన ఇంటర్నేషనల్ టీం కి వచ్చే లోపు మరి ఫామ్ వై డింట్ ప్లే అనేది వాడికే తెలియాలి. డీకే లాగే డీకే కంటే He didn't ఛాన్స్ get రాలేదు కదా. backup. ఎందుకు రాలేదయ్యా? 2019 వరల్డ్ కప్, 2021 వరల్డ్ కప్ ఎన్ని ఇచ్చారయ్యా? IPL ఆడతాడు, ఏజ్ ఇండియా టీం కి ఏజ్ వస్తాడు, బిస్కెట్ అయిపోయినాక ఏజ్ అయిపోయినాక అయినా ఏం కూడా ఉండవు. ఇచ్చారు. మోస్ట్ 2021 లో ఇచ్చారుగా. దినేష్ కార్తిక్ ఉంటది మరి. 2021 ఛాన్స్ ఇచ్చారు. మనకు వాడికి. అప్పుడు ఫినిషర్ లేడు కాబట్టి తీసుకున్నాము, ఇంకో ఆప్షన్ లేదు. ఎలా అయినా వాడు ఛాన్స్ IPL వచ్చిందా బాగా లేదా? వాడు ఈసారి మంచి అంటే finish హార్దిక్ చేశాడు. ఉన్నాడు లేదా వ్యక్తికి. వాడు యంగ్ లో 2019 లో ఉన్నప్పుడు వాడు 25 ఎందుకు రాయుడు పెట్టుకోవచ్చు కదా. 26 ఏజ్ లో ఉన్నప్పుడు ఛాన్స్ ఇస్తే మనం ఆడేటోడు. 32, 33 ఉన్నప్పుడు This వచ్చి T20 ఆడతాడు World Cup వాడేం ఆడతాడు. player of the tournament will be Hardik Pandya. Remember the name. ఎప్పుడు? Carlos T20 Bale. పాయింటింగ్ ఈస్ కాలింగ్ యూ అండ్ టెల్లింగ్ ఫ్రేజర్ వాడు ఉన్నాడు అని చెప్తున్నాడు. విల్ జాక్స్, ఫ్రేజర్, ఫిలిప్ సాల్ట్ ఫ్రీజర్ వాళ్ళందరూ లేడు ఎండిపోతారు. T20 వరల్డ్ కప్ లో. నువ్వు Okay. ప్రెడిక్ట్ చేయకు. Fraser Will later. Jacks- Sabra. అచ్చా విల్ ఇంపాక్ట్ జాక్స్ విల్ జాక్సన్ జాక్స్ ఏమవుతాడు, ఫిలిప్ సాల్ట్ ఏమైపోతాడు, అసలు ట్రావిస్ హెడ్ గాడు ఏమైపోతాడు. వాళ్ళంతా ఓన్లీ Travis బ్యాటింగ్. Head, Okay, man. I think batting Landamon batting has on. too much work to do on editing. So let's continue with CSK.